మాది చంద్రపట్ట మండలం వెల్లేగూడెం గ్రామం వెల్లేగూడెం. మన మా చెరుకు ముట్టన్న మాది. వాళ్ళు మా వాళ్ళు చేసిన పార్టీ వాళ్ళు మా బావ బామ్మడితో చిన్న మా అందరు ఉన్నారు వాళ్ళు. అరే రారా బామ్మడిది మంది నాకు ఫోన్ చేసారు, మాట్లాడదామని ఫోన్ చేసారు. దుర్గం కాడ కూర్చున్నారు వాళ్ళు. పోగానే నువ్వు పార్టీ మారవారా అని నా మీద ట్యాంకులో వచ్చి నా మీద దాడి చేసారు వాళ్ళు. టనపోతానంటే రోడ్డు మీద వాళ్ళు కూర్చున్నారు. దుర్గం గుడి కూడా వాళ్ళు తింటాను తాగుతాను అంటే నేను పోతాను బండి మీద పోతా అంటే వాళ్ళు ఏం చేశారంటే ఎంతపాటి కాంగ్రెస్ వాళ్ళు సరే ఆగరమని చెప్పారు. వాళ్ళు ఆగరమని చెప్పి ఏం చెప్పారు కానీ సరే అన్న తమ్ములే కదా అందరం, ఇక ఇట్లా బావ అవుతాడు అట్లా తమ్ముడు అవుతాడు అట్లా బాబాయ్ అవుతాడని మనలే కదా అని అక్కడ కూర్చున్నాను. నేను ఆగిన అంతే. ఆగేసరికి ఏం చేస్తున్నారు అంటే అరే నువ్వు ఒక్కరికి అయితే నువ్వు పార్టీ కాదురా, నువ్వు పార్టీ మారమంటే మారతలేవేందిరా, నువ్వు ఒక్కనే నువ్వు ఎట్లా తిరుగుతారా మాతో, నువ్వు నా మాట కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావరా అని ఇక ఒక్కటే ఇక 10-15 రోజులు టార్చర్ పెడతాను నాకు. ఆయన నేను పోతలేను, నా ఇష్టం లేదు, నేను రాను, నా పార్టీ నాకే ఉంటుంది, ఓడిపోయినా గెలిచిన నా పార్టీ ఉంటుంది, నీ పార్టీలో నువ్వు రమ్మంటే నువ్వు భయపెట్టితే నేను రాలేను అని నేను చెప్పాను. నేను చెప్పేసరికి నువ్వు ఎట్లా రావాలని ఇక అంతలో ఇక టన్నులు వచ్చారు, అబ్బోడు టన్నులు వచ్చారు. 1 టన్నులు వచ్చారు. ఏంటంటే లొల్లి చేస్తారు. ఏమైందంటే అన్న ఎట్లా సంగతి అంటే అరే ఆయనకేంటే మీరు భయపెట్టించారు, మీరు దొంగ మన ఈ గుండరాజ్యం చేసుకుని మీ పార్టీ మా ఆయన పార్టీతో అని వాళ్ళు చెప్తారంటే నేనేం చేసిన సరే నువ్వు ఏం చేసుకున్నా చేసుకోకుండా నేనైతే రానని ఇక ముందు పోతూనే ఉంటే సార్ ఇక వాళ్ళు అనుకున్నారు. ఇక కట్టెలు ఇక బరితలు అనుకుని ఇక కొట్టుడే మొదలుపెట్టిరు. ఇక కొట్టుడే మొదలుపెట్టిరు. నేను ఇక నా వర్షం పడుతుంది ఇక పండుగ ఉపసర్పం టీఆర్ఎస్ ఉపసర్పం చేసినోడు ఇక నా మీద దాడి చేసాడు. కాంగ్రెస్కి పోయి ఇలా నా మీద దాడి చేసాడు. రామ్దాసు బాలు మన ఈ రమేష్ ఆజే మోహన్ కుర్ర రమేష్ చరణ రగ్యా యాక్పాల్ ఇది వీళ్ళు సార్ అందరూ ఇక వాళ్ళు 100 మంది మన దయాకర్ ఈ మహేందర్ ఇక వీళ్ళు ఇంతమంది కలిసి నేను ఒక్కనే అటాక్ చేసేసారు వాళ్ళు. అప్పుడు 10-11 అవుతాను, 10-11 కూడా కాదు సార్, 9:30-10 అవుతుంది అంతే. 9:30-10 అవుతుంది. ఎంత ఉన్నారు వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు. వాళ్ళు నేను దుర్గా చుట్టూ గుడి వాళ్ళు అందరూ కూర్చున్నారు. నేను చూడే వాళ్ళకి 100 మంది ఉన్నారు. అనుకోలేదు అనుకోకుండా పోయారు సరే మన వాళ్ళని అనుకోకుండా పోయారు సార్. అనుకోకుండా పోతే అట్లా దాడి జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వస్తే ఇక నా మీద 100 మంది అంత టండ మొత్తం యాగరంగా అంటే ఇక నేను బయటికి రాకుండా ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఇంటికి నుండి నాకు బయటకు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసేసారు.